గురుగారు ఇక తదుపరి ప్రశ్న ఏమిటంటే, తప్పనిసరిగా నీళ్ల చెంబుని కానీ, నీళ్ల బిందెని కానీ ఈశాన్య మూలంలో పెడుతూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ మాట అంటూ ఉంటారు, ఈశాన్యంలోనే పెట్టాలి అని. కారణం ఏంటంటారు? అసలు ఈశాన్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, నీళ్లకు ఉన్నటువంటి లింక్ ఏంటంటారు అది? మన వాస్తు ప్రకారంగా ఈశాన్యం ఈశ్వరుడు ఉండే చోటు అండి. ఈశ్వరుడు ఉండే చోటు. ఈశ్వరుని ఈశాన్యంలో పెట్టి, అదే ఈశ్వరుని కొలిస్తే ఈశాన్యంలో ఈశ్వరుని సంతోష పెడితే, అక్కడున్న మడితో అది నీళ్లు తీసుకొచ్చి పెడితే ఐశ్వర్యానికి ఐశ్వర్యానుగ్రహం ఉంటుంది శివుడితోటి అని. కొన్ని శివుడు పార్వతిని కూడా అనుకుంటారు. పార్వతి కూడా అంటే ఫ్యామిలీ ఐక్యతగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఇది మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈశాన్యంలో పెట్టేది. అందుకని ఈశాన్యంలో వాటర్ పెట్టాలి. వాసనలో పెట్టాలి కాదు, పెడతారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పూజ, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొంతమంది ఉపాసకులు ఉంటారు, వాళ్ళ పూజ పద్ధతే వేరుంటుంది. సో ఇది వాళ్ళకు వాస్తు చూసినప్పుడు ఎవరో సూచిస్తారు, ఇలా చేయండి అని చెప్పి. ఈశ్వరుడికి ప్రియమైన చోటు అన్న ఒక నమ్మకం కూడా ఉంది ఈశాన్యం అన్నది. అందుకే ఆ ప్రాంతంలో నీళ్లు పెట్టడం, కాపర్ దాంట్లో పెడతారు కదా, స్నానం చేసి మడిగా నీళ్లు పట్టుకొని అక్కడ పెట్టి మరుసటి రోజు అది అభిషేకంలా యూజ్ చేస్తారు, లేదా చెట్లో పోస్తారు, చేస్తారు. సో ఆ వాడిన నీళ్ళు అంతే శుచి శుభ్రతతోటి తీసుకుపోయి అభిషేకానికో దేనికో వాడతారు. మళ్ళీ ఇంకోటి పట్టి నెక్స్ట్ డే కోసం పెడతారు. సో ఈశాన్యంలో నీళ్లు పెట్టడం మంచిది. అందులో కాపర్లో పెడతారు. కొందరు ప్రసాదం కింద కూడా తీసుకుంటారు, స్వామికి పెట్టినట్టు పెట్టి ఆ నీళ్ళు తాగితే మంచిది అని చెప్పి చాలామంది అలా కూడా చేస్తారు. సో ఈశాన్యంలో నీళ్లు పెట్టడం ఒక దేవరీత్యా ఒక పద్ధతి అనుకోండి అది. ఓకే. ఈశాన్యంలో నీళ్ళని పెట్టడం అంటే నీళ్లు ఏదైనా పెట్టచ్చు అండి? అంటే సంపు పెట్టుకోవచ్చా? అంటే మనకి నిలవ ఉండే నీళ్లు ఉంటాయి కదా, అది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అంటారా? మంచి నీళ్ళు అయితే ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ రోజుల్లో మంచి నీళ్ళు సంపు బావి ఇక్కడ లేవు కదా, సో వాటర్ ప్యూరిఫై నుంచి కూడా తీస్తారు. సో అది కూడా పెట్టుకోవచ్చు అంటారా? ఇంకా కాన్ఫిడెంట్ ఉంటే మీ కాన్ఫిడెంట్ లేకపోతే మినరల్ వాటర్ కూడా పెట్టచ్చు. ఓకే, రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ముఖ్యంగా ఈ రాగి చెంబుతో చాలా మంది పెద్దవాళ్ళు మంచం వేసుకొని ఈశాన్యం మూలనే ఒక చెంబు లాంటిది పెట్టుకుంటూ ఉంటారు. కారణం ఇదనమాట, ప్రసాదం కింద భావిస్తారు. ఓకే. రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిది అన్నది కూడా ఉంది. అవును. సో అన్ని కలిసి వస్తుంది. శివుడు, అభిషేకం, తర్వాత లేదు మనకు ప్రసాదం, జలప్రసాదం అని ఉంటుంది దాంట్లో, అలా ఉంటుంది. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారండి, ధన్యవాదాలు. ఈశాన్యంలో వాటర్ ఎందుకు ఉంటాయి, దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వీడియోని చేరువ చేయండి. చాలామందికి తెలిసిన విషయమైనా కొంతమంది పెట్టకుండా ఉంటారు, ఏమవుతుందిలే అనుకుంటూ ఉంటారు. అది సాక్షాత్తు ఈశ్వరుని ప్రసాదంగా భావించాలి ఆ నీళ్ళని అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేదా ధర్మ సందేహాలకు సంబంధించి ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.